ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో మరొక పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు. ఆరాధించడానికి ప్రభా సన్నిధికి తీసుకొచ్చినందుకే వందనాలు. నేను నడిపింపును దయచేయండి ప్రభా, మీ సహాయాన్ని దయచేయండి. మీ ఆలోచన ప్రకారం ప్రభా మీ ఆత్మను దయచేయండి ప్రభా. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి కావాల్సిన ఆత్మను దయచేయండి, కావాల్సిన పాటలను దయచేయండి, కావాల్సిన మాటలను దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీ సహాయాన్ని కోరుతున్నాను ప్రభా, మీ నడిపింపును కోరుతున్నాను దేవా. దయచేసి నాయన మా మధ్యలోనికి రండి. నీ సన్నిధిని అనుభవించినట్లు ప్రభా బలమైన పరలోక నడిపింపును దయచేయి ప్రభా. మా మనసులను, శరీరాలను ప్రభా, ఆలోచనలు నాయన ఈ రక్త ప్రోక్షణ కిందికి తీసుకొస్తున్నాను. సంపూర్ణంగా పరిశుద్ధపరచండి, సంపూర్ణమైన ఆత్మతో నింపండి. ప్రభా నిన్ను ఆరాధించినట్లుగా హృదయాలను ప్రభా నీకు ఇష్టమైన రీతిలో మీరు అంగీకరించండి. సమస్త విషయంలో మహిమ తెచ్చుకుంటారని సమయం అంతా ప్రభా నేను మహిమపరచడానికి, మాకు ఆనంద సంతోషాలు మీరు ఇవ్వడానికి దీవెనకరంగా చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు చూడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు చూడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా
శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా నా నింద కన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయ ధ్వజమైతివా నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయ ధ్వజమైతివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా
నా శాపము పాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా శాపము పాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడలో చేర్చినావా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అపజయములన్నిటిలో యెహోవా నీసివై నాకు జయ ధ్వజమైతివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నార్పణలో నీవు పరిశుద్ధ పరచు చున్నావని, యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నార్పణలు నీవు పరిశుద్ధ పరచు చున్నావని,
యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నేనే నీకని నీవే నాకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే నీపైనే ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే నీపైనే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెనే నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని గమ్యమెరుగని వ్యామోహాలను గురి నిలిపితినే మార్గము చూపే నీపైనే గమ్యమెరుగని వ్యామోహాలను గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే గాలిని గట్టించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీదయ నాకు మేలాయెనే గాలిని గట్టించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయ నాకు మేలాయెనే నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే మహిమాన్వితమైన
ఈ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయను మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయనే నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే నీపైనే ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే నీపైనే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయను అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయను నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని గమ్యమెరుగని వ్యామోహాలలో కొరి నిలిపితినే మార్గము చూపిన ఈ పైనే గమ్యమెరుగని వ్యామోహాలలో కొరి నిలిపితినే మార్గము చూపిన ఈ పైనే గాలిని గద్దించి గాలి మేడలు కూర్చిన నీతో శాలిము నీడై నాకు మేలాయను గాలిని గద్దించి గాలి మేడలు కూర్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయను నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన
చేయుచున్నావని. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయను. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయను. ప్రార్థనలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. 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 చిన్న వాక్యం చదువుకుందాం. రాజుల గ్రంథము 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడనైనా నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషా మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమన్నాను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదా. నేను చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్న మా దేవా, సింహాసనం మీద కూర్చుండి యుగాలు ప్రభువా రాజుగా రాజ్యం మేలుతూ ప్రభువా నీ కనుదృష్టితో నీ ప్రభా సర్వాధికారముతో ఈ లోకాన్ని సమస్తాన్ని నిర్వహిస్తూ ప్రభా అందులో నీ పోలిక చొప్పున నిర్మించిన మా మీద ఎల్లప్పుడూ నీ కనుదృష్టి ఉంచినందుకే వందనాలు ప్రభా. నీ విశేష కనికరము, నీ విశేష ప్రేమ దేవా మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము దేవా. ఈ లోకంలో ఏ మనిషి కంటే కూడా, ఈవెన్ తల్లి కంటే కూడా నీ ప్రేమ, నీ కనికరము, వాత్సల్యత దినదినము ప్రతి క్షణము మా మీద ఉంచుతూ నీ సన్నిధి కాంతి చేత
నీ కరుణ చేత మమ్మల్ని నడిపిస్తున్నానికి వందనాలు. వారమంతా సాయం చేసి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకే వందనాలు. కొంత సమయం ప్రభా నీ వాక్యములో నిన్ను ఆరాధించడానికి దేవుడవైన మీరు ఏమై ఉన్నారో ప్రభా మా దృష్టికి తీసుకురమ్మని, తద్వారా నిన్ను ఆరాధించగలిగే మనస్సు మాకు దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాజుల 2వ గ్రంథము వచ్చేసరికి రాజుల పరిపాలన గురించి రాస్తూనే ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుని యొక్క పరిచర్య ప్రారంభించబడింది. ఏలియా అనే తన సేవకుడు ఈ భూమి మీద నుంచి దేవుడు తీసుకెళ్లిన తర్వాత ఎలీషా అనే ఒక ఉపచారకుడు ఏలియా తర్వాత ఎలా మరి సేవకుడయ్యాడు, ఏలియా తర్వాత ఎలాంటి భయంకరమైన గొప్ప అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడో ఈ రాజుల 2వ గ్రంథంలో మనకు రాస్తా వచ్చినాడు. ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి కూడా ఎలీషా టైంలో రాయబడిన ఒక సంఘటన మనకు కనిపిస్తా ఉంది. ఎలీషాతో పాటు కొంతమంది ప్రవక్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి కుటుంబము, ఫ్యామిలీ కూడా ఉండేది. అయితే అనుకోకుండా ఆ వ్యక్తి చనిపోయాడు, ఒక ప్రవక్త. అయితే ఆయన భార్య మరి అప్పులు అయిన పరిస్థితిని బట్టి, అప్పులైన స్థితిని బట్టి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నీ సేవకుల్లో నీ ప్రవక్తల్లో ఒకడు నా భర్త, మరి అతడు ఎంతో భక్తి గలవాడని నీకు తెలుసు. అయితే ఈరోజు అప్పులవాడు వచ్చి నా కుమారులను ఇద్దరిని తీసుకోకుండా పోవడానికి వచ్చి ఉన్నాడని చెప్పి ఎలీషాకు చెప్తా వచ్చింది. అప్పుడు ఎలీషా, ఏం కావాలమ్మా నీకు, నేనేం చేయాలి, నీ దగ్గర ఏముంది అంటే, అయ్యా నా ఇంట్లో ఒక నూనె కుండ మాత్రమే ఉంది, అది తప్ప ఇంకేమీ లేదయ్యా. అప్పుడు ఎలీషా చెప్తాడు, నువ్వు బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకో. అప్పుడు నువ్వు ఇంటికి పోయి నువ్వు నీ కుమారులు లోపల తలుపేసుకొని ఆ పాత్రల్లో నూనె పోసి మరి నింపమని చెప్పి, నిండేవి ఒక తట్టున పెట్టమని చెప్పి ఆమెకు ఒక సలహా ఇచ్చి ఎలీషా పంపించాడు. అప్పుడు ఆమె కుమారులు వెళ్ళి దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి తలుపేసుకొని మరి ఆ తెచ్చిన పాత్రలన్నిటిలో ఆ నూనె పోస్తా ఉన్నారు. పాత్రలు ఇంకా తెమ్మంటే ఇంకా లేవని చెప్పాడు తన కుమారుడు. అప్పటిదాకా పాత్రల్లో నూనె పోస్తూనే ఉంది. ఎప్పుడైతే ఇంకా పాత్రలు లేవని చెప్పారు, అప్పుడు నూనె నిలిచిపోయిందంట. అప్పుడు దైవజనుడు చెప్తాడు, నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు బ్రతుకుమని ఆమెకి చెప్పి పంపిస్తాడు. ఇది ఈ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడంటే, ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఒక భర్త చచ్చిపోయాడు. ఒక కుటుంబం ఉంది, భర్త చచ్చిపోతే అప్పులు, బ్రతకలేని పరిస్థితి. ఒక పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒక కుటుంబంలో అప్పులైనవి, భర్త లేడు, బ్రతకలేని పరిస్థితి. కుమారులను పట్టుకొని పోయి
దాస్యానికి పెట్టుకునే పరిస్థితి, అప్పులు బ్రతకలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క భర్త చచ్చిపోయిన పరిస్థితి, మరో పక్క అప్పుల కోసం పిల్లలను పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక స్త్రీ, ఆమె జీవితంలో భర్త లేని బాధ ఒక పక్క అనుభవిస్తూనే, ఇద్దరు పిల్లలు కూడా ఎక్కడ పోతారు అనే ఒక భయాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. భయము బాధ రెండు కలిగిన పరిస్థితి ఆ స్త్రీకి. ఒక పక్క భర్త లేడు అని బాధ, ఇలా చేసి చచ్చిపోయాడు, ఇలా వదిలేసి మధ్యలోనే వెళ్ళిపోయాడు అనే బాధ. మరో పక్క ఉన్న పిల్లలను కూడా పోగొట్టుకుంటాననే బాధ. అలాంటి ఒక పరిస్థితిలో ఆమె చేసిన పని ఏంటంటే, దైవజనం దగ్గరికి వచ్చింది. దైవజనునికి విషయం చెప్పి, అప్పుడు దైవజనుడు ఆమెకిచ్చిన సలహా, చేసిన అద్భుతము, ఆమె బయటపడడానికి, బ్రతకడానికి సహాయపడింది. అదే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆమె, నా దగ్గర ఏమీ లేదయ్యా, ఒక నూనె తప్ప, ఒక నూనె కుండ తప్ప అంటే, సరే నీ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఆ కుండలో నుంచి వేరే కుండలన్నీ నిండే వరకు ఆ నూనె పోయమని చెప్తాడు. వాళ్ళు ఎంత నూనె పోస్తున్నా నూనె అయిపోవట్లేదు. చివరికి కుండలు అయిపోయినాయి కానీ నూనె అయిపోలేదు. కుండలు అయిపోయిన తర్వాత నూనె నిలిచిపోయింది. ఈరోజు దేవుడు ఈ స్త్రీలాగా భర్త లేని బాధ ఒక పక్క, అప్పుల బాధ మరో పక్క, బతకలేని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి ఎన్నోసార్లు కనిపిస్తా ఉంటుంది. అయోమయ పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఏదన్నా చేయడానికి, ఏదన్నా ఉండడానికి, అమ్మడానికి కూడా మన దగ్గర ఉండవు. ఎందుకంటే ఈ స్త్రీ కూడా నూనె కొండ తప్ప ఏమి లేదు. నూనె కొండకి ఏమొస్తాయి? బహుశా నూనె కొండ ఇంట్లో వాడుకోవడానికి ఉందో మనకు తెలియదు, కానీ ఆమెకు ఏ సోర్సు లేదు, ఏ ఆధారం లేదు, వేరే ఏ ఆస్తి లేదు. ఒక చిన్న కొండ కలిగి ఉంది. కానీ ఎలీషా ఆ కొండ ద్వారా అనేక కొండలను నింపించి అప్పులను తీర్చుకోవడమే కాదు, మిగిలిన జీవితం బ్రతకడానికి సహాయం చేశాడు. ఈరోజు అలాంటి పరిస్థితి, అప్పులై బ్రతకలేని, ఒక పక్క ఉన్న వ్యక్తులను కోల్పోయి, ఉన్న అవకాశాలను కోల్పోయి, ఉన్న ఆధారాలను కోల్పోయి, మరోపక్క ఉన్న కుమారులు కూడా ఎక్కడ పోతారు, మిగిలినవి కూడా ఎక్కడ పోగొట్టుకుంటాము అనే భయంతో బ్రతికే ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న మాట. మన దగ్గర ఏమీ లేని పరిస్థితికి వచ్చిన ఒక నూనె కుండలాగా తప్ప మిగతా అన్ని కోల్పోయి, ఒక చిన్న ఆధారం తప్ప ఇంకా ఏది లేదు అనుకునే పరిస్థితికి వచ్చిన దాని ద్వారా, ఆ ఉన్నదాని ద్వారా, ఆ ఉన్న అవకాశం ద్వారా, ఆ ఉన్న స్థితి ద్వారా బ్రతకడానికి, అప్పులు తీరడానికి దేవుడు సహాయం చేసేవాడని, అలాంటి పరిస్థితుల నుంచి బయటేసేవాడని, తన భయాన్ని పోగొట్టాడు దేవుడు. తన పిల్లలను పోతారు అనే భయం పోయింది. మిగిలిన లైఫ్ ఎట్ట బతకాలి అనే భయం పోయింది. దేవుడు భయాన్ని తీసేసేవాడు, బాధను తీసేసేవాడు. అప్పుల భయం పోయింది, బతకాలన్న బాధ పోయింది. తన కుమారులు తనతోనే ఉంటారు అనే నమ్మకం కలిగింది. ఆమెకు మళ్ళీ తిరిగి ఆశలు చిగురించినాయి. ఇలాగే
అప్పులు బతకలేని పరిస్థితిలో మిగతాయి కూడా పోతాయి అనే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నా సరే ఈ స్త్రీకి సహాయపడినట్టుగా ఆ చిన్న దాని ద్వారా, మనకున్న ఆ చిన్న అవకాశం ద్వారా, మనకున్న చిన్న పని ద్వారా, మనకున్న చిన్న ఏదన్నా కావచ్చు, ఆ చిన్నది, ఆ కొద్దిది ఏదన్నా, ఆ మిగిలినది ఏదన్నా కావచ్చు, దాని ద్వారానే మన అప్పులు తీర్చి, దాని ద్వారా మనం బ్రతికించి, దాని ద్వారా మనం భయము బాధ పోగొట్టి నిలబెట్టేవాడని ఈ సంఘటనలో అర్థమవుతాం. తర్వాత రెండవ పరిస్థితి మనకు 8వ వచనం నుంచి కనిపిస్తుంది. ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు షూనేం అనే ఒక పట్టణానికి వెళ్తా ఉంటే ఒక గనురాలైన స్త్రీ భోజనం చేయడానికి బలవంతం చేస్తుంది. సర్లేనే ఆ రూట్ లో వచ్చినప్పుడల్లా ఎలీషా ఆమె ఇంట్లో భోజనం చేస్తూ వచ్చేవాడు. సర్లే అని ఆమె వస్తున్నప్పుడల్లా ఉండడానికి ఒక గది కట్టించి మంచము బల్ల కావలసిన వస్తువులు పెట్టించేది. అప్పుడు ఎలీషా అడుగుతాడు గేహాజీని, ఈమె ఎందుకు ఇంత ప్రేమ మన మీద చూపిస్తుంది, ఏం కావాలి ఆమెకి అని ఆమెను పిలవమని చెప్పి ఆమె పిలిచి అడిగితే, నాకేమవుతాయా అని చెప్పి, రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతితో ఏమన్నా మాట్లాడాలా, ఏమన్నా చెయ్యాలా అంటే, నేను నా స్వజనంలో కాపురం ఉన్నాను, నాకేం బాధ లేదని చెప్పి ఆమె చెప్తా. అప్పుడు ఎలీషా అర్థం చేసుకుని, ఏంటి ఏమైనా బాధ అంటే, ఆమెకు పిల్లలు లేరయ్యా, భర్త ముసలివాడు అని చెప్తే ఆమెను పిలిపించి, అమ్మా మరుసటి ఏట ఈ కవిగిట్లో ఒక బిడ్డ పుడతాడు ఉంటాడు అని ఎలీషా ఒక మాట ఇస్తాడు. ఇచ్చినప్పుడు అదే విధంగా మరుసటి ఏట ఒక కుమారుడు ఆమెకు జన్మిస్తాడు. ఆ కుమారుడు పెరిగిండు, పెద్దవాడైండు, తండ్రితో పాటు పొలానికి వెళ్ళాడు. పొలంలో పనిచేస్తుంటే అనుకోకుండా నా తల పోయింది అని చెప్పి కుమారుడు అంటే వాళ్ళ నాన్న పనుల నుంచి ఇంటికి పంపిస్తాడు. ఇంటికి పంపించగానే ఆ పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని మధ్యాహ్నం చనిపోతాడు. అప్పుడు ఆమె వెళ్ళి ఆ పిల్లోని ఎలీషా గదిలో పెట్టి, నేను సేవకుని దగ్గరికి వెళ్ళాలని భర్తను అడిగి పనులను పంపి గాడిదను పంపించమంటే, ఇప్పుడు ఎందుకు విశ్రాంతి అమావాస్య కాదుగా అన్నా సరే, లేదు నేను వెళ్ళాల్సిందే అంటే వెళ్ళమంటే వెళ్తాడు. అప్పుడు గెహాజీ వచ్చి అడుగుతాడు, ఏందమ్మా అంటే, లేదు నేను దైవజనుడినే చూడాలి, దైవజనుతో నేను మాట్లాడాలని చెప్పి ఆమె దైవజనుని దగ్గరికి వస్తుంది. 27వ వచనంలో ఆమె కొండ దగ్గర మీద ఉన్న దైవజనుని దగ్గరికి వచ్చి అతని కాలు పట్టుకొని గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గర రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు మరుగు చేసెను, దయచేసి ఆమె జోలికి పోవద్దని ఆజ్ఞ ఇచ్చాను. ఏం మాట్లాడలేదు ఆ స్త్రీ, వెళ్ళి దైవజనుని కాళ్ళు పట్టుకుంది. ఆ విషయము ఎలీషాకు కూడా తెలియదు, చనిపోయిన పరిస్థితి. ఇక్కడ రెండవ సిచ్యువేషను లేదా పరిస్థితి మనకి ఏం కనిపిస్తుందంటే, మరణము ఆశలు కూడా పోయిన పరిస్థితి. ఇక్కడ మరో స్త్రీ కనిపించింది. ఆమె జీవితంలో తన ఏకైక కుమారుడు చనిపోవడం, తన ఇంట్లో మరణము, ఆశలు లేని పరిస్థితి, ఆశలు పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ వ్యక్తికైనా బతుకున్నంత వరకు ఆశ ఉంటుంది, కానీ చనిపోతే ఆశ ఉండదు. మరణ వేదన, లేక పుట్టిన కుమారుడు, దానికి తోడు చనిపోవడం. ఆమె ఏం మాట్లాడకుండా, ఏం అనకుండా దైవజనం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుంది. దైవజనుడు ఆమె ఎంత వ్యాకులంగా ఉందో అర్థం చేసుకోగలిగాడు. కానీ ఏమైందో తెలియలేదు దైవజనునికి కూడా.
మరణకరమైన పరిస్థితి, మరణమే. ఆశలు కూడా పోయింది. అప్పుడు ఆమె అడిగింది, నా కుమారుడు కావాలని నేను నిన్ను అడిగానయ్యా, ఎందుకు నన్ను భ్రమ పెట్టొద్దని నీతో చెప్పలేదా అని చెప్తే, అప్పుడు బహుశా ఎలీషాకు అర్థమయ్యి గెహాజీకి ఒక దండం ఇచ్చి పంపిస్తాడు. ఒకవేళ బాగలేదేమో చూడమని. గెహాజీ వచ్చి దండం పెట్టినా కూడా అబ్బాయి లేలే. అప్పుడు ఎలీషా ఇంటికి వచ్చి ఆ పిల్లోడు ఏం మాట్లాడకపోయేసరికి అతని మీద పడుకొని నోటి మీద నోరు, కళ్ళ మీద కళ్ళు, చేతుల మీద చేతులు ఆనిచ్చి మరలా తలుపేసి మరలా అలా చేస్తే బిడ్డ ఒంటికి వెట్ట పుట్టి 7 సార్లు తుమ్మి అతను లేస్తాడు. అప్పుడు ఆమెను పిలిపించి, నీ కుమారుణ్ణి ఎత్తుకోమని ఆమెతో చెప్పాడు. అందుకు ఆమె లోపలికి వచ్చి మళ్ళీ కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాడు. దేవుడు కొన్నిసార్లు కొన్ని క్రిటికల్ అండ్ క్లిష్టమైన పరిస్థితులను అనుమతిస్తాడు. కొన్నిసార్లు ఇంకా చచ్చిపోయింది అనిపిస్తుంది, మరణం అనిపిస్తుంది, అక్కడ ఏమి కనిపించదు, శూన్యం అనిపిస్తుంది, అయిపోయింది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అది శరీరపరంగా అనిపించచ్చు, శరీర సంబంధమైన మరణము నా ప్రియులకి జరిగినప్పుడు, వాళ్ళను కోల్పోయినప్పుడు అనిపించచ్చు. కొన్నిసార్లు మనస్సులో, ఆత్మలో శూన్యాన్ని, మరణాన్ని, ఆశలు పోయిన పరిస్థితిని, ఇంకంతా కోల్పోయిన పరిస్థితిని, మరణం అయితే ఏమనిపిస్తుందో అలాంటి బాధ కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ స్త్రీ అదే ఎదుర్కొంది. నేను అడిగానయ్యా, ఎందుకు నన్ను భ్రమ పెట్టా? అలాంటి ఒక మరణకరమైన పరిస్థితి, మరణాన్ని ఎదుర్కొన్న పరిస్థితి, ఆశలు లేని పరిస్థితి. కానీ దేవుడు ఎంత అద్భుతం అంటే, అలాంటి మరణము నుంచి కూడా దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. అలాంటి మరణించిన వ్యక్తికి కూడా జీవం ఇచ్చాడు. మళ్ళీ ఎత్తుకోవడానికి, మళ్ళీ మాట్లాడటానికి, ఆ బిడ్డతో మళ్ళీ బ్రతకడానికి ఆమెకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు కొన్నిసార్లు మనుషులు కోల్పోయిన స్థితిలో అలాంటి శూన్యాన్ని అనుభవించినాం. కొన్నిసార్లు మన అవకాశాలు, మన పనులు, మన పరిస్థితులు, లేదా మన యొక్క వస్తువులు, మన జీవితంలో ఈ మరణాన్ని చూడాల్సి వచ్చిన, మనసులో ఈ శూన్యాన్ని అనుభవించాల్సి వచ్చిన, ఇంతటి వ్యాకుల్యాన్ని, భారాన్ని మోయాల్సి వచ్చిన, దేవుడు తిరిగి మనకు అప్పచెప్పేవాడు, తిరిగి బ్రతికించేవాడు, ఆ పరిస్థితులన్నీ తిరిగి చిగురింపజేసేవాడు, ఆ పరిస్థితుల్లో మళ్ళీ జీవాన్ని నింపేవాడు. ఈరోజు మరణకరమైన జీవితాన్ని, ఆశలు పోయిన జీవితాన్ని ఎంతమంది అనుభవిస్తున్నా, అలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో కూడా దేవుడు సహాయం చేయగలవాడు, బ్రతికించగలవాడు, లేపి మరి మనకు మన జీవితాన్ని, మన పరిస్థితుల్ని, మనం పోగొట్టుకున్నవి, మన ఆశలను తిరిగి అప్పచెప్పేవాడు. అప్పుడు నిజంగా మనకు అనిపిస్తుంది ఆయన ఎదుట కాళ్ళ మీద సాగిలపడాలని. తర్వాత ఇంకొక పరిస్థితి మనకి ఇదే అధ్యాయంలో కనిపిస్తుంది. 38వ వచనం కానుంచి, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును
చూసి దాని గుణమెరుగ దాని తీగలు తెంపి ఒంటి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలేసి దాన్ని తినకమ్మా. ఇక్కడ మరో పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేంటంటే క్షామము, తినేది కూడా లేని పరిస్థితి, లేదా క్షామము విషకరమైన పరిస్థితి, తినడానికి ఎంతో కష్టమైన పరిస్థితి. కరువు దేశంలో ఉంది, తినడానికి లేదు, క్షామం అనుభవిస్తున్నారు. సర్లే ఏదో ఒకటి వంట చేసుకుందామని చెప్పి పొలంలోనికి వెళ్ళి ఆ కూరాకులు ఏరుకొని వచ్చి తీసుకునేస్తే అది విషమై మారి అసలే క్షామము, ఉన్న దాంట్లో విషం. ఇలాంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అసలే క్షామము, దానిలో మళ్ళీ విషయం. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళాల్సి వచ్చింది. క్షామకరమైన పరిస్థితుల్లో విషకరమైన జీవితము, చేదు జీవితం. క్షామకరమైన పరిస్థితుల్లో విషయాన్ని తినలేక కేకలేసుకునే పరిస్థితి. క్షామములో కూడా తృప్తి లేక ఏదో ఒకటి తిని బతుకుదాం అనుకుంటే అది కూడా విషము అయ్యే పరిస్థితి. ఇక్కడ విషం ఎందుకు మారిందంటే దాని గుణము తెలియక ఏరుకొని వచ్చాడు. కొన్నిసార్లు మనం కూడా కొన్ని తెలియక, కొన్ని ఇలా జరుగుతాయి, ఇలా అవుతాయని తెలియక విషకరమైన పరిస్థితులను మనంతట మనమే కొన్ని తెచ్చుకుంటాం. అసలే క్షామంలో ఉన్న మనకి కొన్ని తెలియక చేసిన దాన్ని బట్టి విషకరమైన పరిస్థితులు తెచ్చుకుంటాం. ఆ ఉన్నది కూడా తినలేని పరిస్థితికి తెచ్చుకుంటాం. ఆ ఉన్న దాంట్లో కూడా కడుపు నింపుకోలేని పరిస్థితికి తెచ్చుకుంటాం. క్షామకరము, విషకరమైన పరిస్థితి. కానీ ఎలీషా అప్పుడు చెప్తాడు, కొంత పిండి తెమ్మని చెప్తే వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలీషా ఒక అద్భుతమైన సొల్యూషన్ తో వచ్చాడు. ఒక పిండి తెచ్చి ఆ పిండిని అందులో వేయగానే విషకరమైన పరిస్థితి పోయింది, చేదైన పరిస్థితి పోయింది. కుండలో మరి ఏ జబ్బు కనిపించలా. తృప్తిగా తిన్నా, క్షేమంగా తినగలిగా. ఈరోజు క్షామకరమైన లేదా క్షామములో విషకరమైన పరిస్థితి లాంటి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు పిండి ద్వారా దాన్ని పోగొట్టినట్టుగా ఆ విషకరమైన క్షామకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు మనకు కావలసిన పిండి ఇచ్చేవాడు. అది డబ్బుల పరమైన పిండి అయినా, సంతోషం అనే పిండి అయినా, మనుషులు ఆదరణ అనే పిండి అయినా, ప్రేమ అనే పిండి అయినా, ఏదైనా ఇవ్వగలిగిన వాడు. ఆ క్షామాన్ని పోగొట్టడానికి, ఆ విషకరమైన చేదు జీవితాన్ని పోగొట్టి మధురంగా మార్చడానికి మన జీవితానికి కావాల్సిన పిండి ఏదో ఆయనకు తెలుసు. ఏదేస్తే మన జీవితం మధురంగా మారిద్దో తెలుసు. ఏ అవకాశం ఇస్తే, ఏ పని ఇస్తే, ఏ ఏర్పాటు చేస్తే, ఏ ఆలోచన ఇస్తే, ఏ మనిషిని పంపిస్తే, ఏ విధంగా సహాయం చేస్తే విషకరమైన క్షామకరమైన జీవితంలో మధురం వస్తుందో తెలుసు. అది ఇవ్వగలిగిన వాడు ఈరోజు మనము ఆరాధించడానికి వచ్చిన దేవుడు అని మనకు కూడా తెలియజేస్తున్నాడు.
అనేక పరిస్థితులు ఒక్కొక్కరి జీవితంలో ఒకటి జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ వచ్చినాం. ఒకరి జీవితంలో భర్త లేడు, పిల్లలు పోయే పరిస్థితి. అంటే అప్పులు బ్రతకలేని పరిస్థితి. అప్పులు తీర్చడానికి భర్త లేడు, బతకడానికి పిల్లలు ఉంటారంటే వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. రెండో జీవితం మనకు కనిపించింది మరణము, ఆశలు లేని పరిస్థితి. చావును చూసింది తన తల్లి, కుమారుని చావు. ఇంకా ఆశ చచ్చిపోయింది ఆమెకి. తర్వాత క్షామములో కూడా విషం. అసలే క్షామము, అందులో విషం. తర్వాత ఈ అధ్యాయంలో ఇంకొక సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అదేంటంటే 42వ వచనం కానుంచి, మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపత్ యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించుమనను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ఇక్కడ మరో పరిస్థితి మనకి ఏం కనిపిస్తుందంటే, ఉండేది కొంత, తినాల్సిన వాళ్ళు ఎక్కువ మంది. ఉన్నది కొద్దిగా, తినేవాళ్ళు ఎక్కువ మంది. ఒకడు ఒక పంటలో కొంత వెన్నులని, కొంత రొట్టెలను తీసుకొని వచ్చాడు. ఎలీషా దైవజనుడు వడ్డించమని చెప్తే, ఇంతమందికి ఇవేం సరిపోతాయా, ఇవి ఎంత అన్నాడు. వీళ్ళకి వడ్డించడానికి ఇవి ఎంత అయ్యా? ఉన్నదేమో ఎక్కువ మంది, మన దగ్గర ఉందేమో కొంత, సరిపోవయ్యా అని చెప్తున్నాడు. అంటే మన దగ్గర ఉండేది కొద్దిగా, తినాల్సిన వాళ్ళు ఎక్కువ. ఇది మనుషులకి తిండికే సంబంధించిందని కాదు. కొన్ని విషయాల్లో మన దగ్గర ఉన్న శక్తి కొద్దిగా, చేయాల్సిన పని ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బులు కొద్దిగా, కట్టాల్సినవి ఎక్కువగా ఉంటాయి. మన దగ్గర ఉన్న మనుషులు కొద్దిగా, కానీ చేయాల్సినవి ఎక్కువగా అనిపిస్తాయి. మన సహాయం కొద్దిగా, లేకపోతే మనం చేసేది ఎక్కువగా కనిపించచ్చు. మనకున్న టైం తక్కువ, మనం వెళ్ళాల్సింది ఎక్కువ. ఇట్లా ప్రతి విషయంలో మన దగ్గర ఉన్నది కొద్దిగా, మన ముందుందేమో ఎక్కువ. మన వయసు తక్కువ కొద్దిగా, కానీ మనం ఇంకా చేయాల్సింది, పొందాల్సింది ఎక్కువ. కొద్దిగా మన దగ్గర ఉంటే ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు, ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితులు, ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితులు. ఇది కూడా కష్టమైన పరిస్థితి. అసలు ఎంత దగ్గర ఎంత ఉంది, నువ్వెంత చేయమంటున్నావు అని పనివాడు అడిగితే, వాళ్ళు తినగా మిగులుతాయని దేవుడు చెప్పాడు, వెళ్ళి వడ్డించమంటే. అలాగే వెళ్ళి వడ్డించగా వాళ్ళు తిన్న తర్వాత మిగిలిపోయిందంట. ఈరోజు మనకున్న చిన్న జీవితాన్ని ఎంతో మందికి ఎక్కువగా మేలుకరంగా చేయగలరు. మన కాడున్న చిన్న అవకాశాన్ని ఎంతో మంది అవసరాలను తీర్చే విధంగా చేయగలరు. మన కాడున్న చిన్న ఆరోగ్యాన్ని, మన కాడున్న చిన్న జీవితాన్ని, మన దగ్గర ఉన్న చిన్న వస్తువుల్ని, లేకపోతే చిన్న డబ్బుల్ని, అది ఎంతో గొప్పగా ఉపయోగకరంగా ఉండేటట్టు చేయగలిగిన వాడు. ఇదెంత, నేనెంత,
నా లైఫ్ ఎంత, నా భక్తి ఎంత, నా ఆత్మీయ జీవితం ఎంత, లేకపోతే నాకున్నది ఎంత, నా పని ఎంత, నేనెంత, ఎంత ఎంత అని మనం అనుకుంటున్న దాన్ని, దీని ద్వారా నేనేం చేయగలుగుతా అనుకునే ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుడు ఎంతో ఎక్కువ మందికి ఉపయోగకరంగా చేయగలడు. సౌలు కూడా, నేనెంతటి వాడిని ప్రభువా, నా కుటుంబం ఎంత, దావీదును రాజుగా చేసినప్పుడుగా నా కుటుంబం ఎంత, నేనెంత, వాళ్ళకి రాజుగా ఉండడానికి అంటారు. అంటే మన దగ్గర ఉన్నది కొద్దిదే, కానీ దేవుడు దాన్ని అనేక విధాలుగా అనేక మందికి ఉపయోగపడే విధంగా చేయగలరు. మన వైపు చూసుకున్నప్పుడు, మనకున్న జ్ఞానం చూసుకున్నా, మనకున్న బలం చూసుకున్నా, మనకున్న డబ్బు చూసుకున్నా, మన దగ్గర ఉన్న మనుషులు, బంధువులు, మన బలగం చూసుకున్నా, మన యొక్క ఆస్తి చూసుకున్నా, మన ఇది చాలా తక్కువ. మన వైపు మనం చూసుకుంటే మనము మిడతల్లాగే కనిపిస్తాం, తక్కువ వారిగా కనిపిస్తాం. కానీ అలాంటి వారిని, అలాంటి స్థితిలో నుంచే ఎక్కువగా మనం ఊహించనంత గొప్పగా మేలుకరంగా చేయగలిగిన వాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి 4 సందర్భాల్లో, 4 పరిస్థితుల్లో దేవుడు ఎలాంటి వాడో ఈరోజు మనకు తెలియజేస్తూ వచ్చినాడు. అలాంటి జీవితంతో బ్రతికే వారికి 4 కాదు, ఇంకా ఒక్కొక్కరి లైఫ్ లో వేరే వేరే ఉండొచ్చు, కానీ ప్రతి దానిలో ఆయన సహాయం చేయగలిగిన వాడు, మార్గం చూపగలిగిన వాడు. ఇక్కడ 4 సందర్భాల్లో సహాయం చేస్తూ వచ్చాడు, మార్గాన్ని చూపిస్తూ వచ్చాడు. ఈరోజు అలాంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి 10 నిమిషాల్లో ఆయన మనం ఆరాధించేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంత గొప్ప దేవుడవో ఎలీషా ద్వారా నాయనా మీరు చేయించిన కార్యాల ద్వారా మేము నేను చూడగలుగుతున్నాము దేవా. నీ వాక్యము జీవం కలిగింది ప్రభువా. ఎంత జీవం అంటే చచ్చిపోయిన బ్రతుకులలో ఆశను నింపేది ప్రభువా. అప్పులై బ్రతుకులేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బ్రతుకునిచ్చేది, క్షామము విషకరమైన పరిస్థితుల్లో కూడా సహాయం చేయగలిగిన వాడు ప్రభువా. కొద్దిగా ఉండి ఎక్కువగా చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో సహాయం చేయగలిగిన వాడు ప్రభువా. ఇలాంటి అద్భుతమైన దేవుడు ఎలీషా దేవుడు. ఎలీషా ద్వారా జరిగించిన ఆ దేవుడు, ఎలీషా నమ్మిన ఆ దేవుడు ఈరోజు మేము ఆరాధించే దేవుడని, మేము నమ్మిన దేవుడని, మా కోసం భూమి మీదకి వచ్చిన దేవుడని గుర్తెరిగి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాం దేవా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పరిస్థితి దేవా. కొంతమందికి అప్పులు, బ్రతుకులేని పరిస్థితి ఉండొచ్చు. కొంతమందికి మరణము, ఆశలు పోయే పరిస్థితి ఉండొచ్చు. కొంతమందికి క్షామము, విషము కలిగిన పరిస్థితి ఉండొచ్చు. కొంతమందికి కొద్దిగా ఉండేది కానీ చేయాల్సింది ఎక్కువగా. ఇలాంటి పరిస్థితులన్నిట్లో ఇంకా వేరే వేరే పరిస్థితులు దేవా. 4 కాదు, ఇంకా ఎన్నెన్నో పరిస్థితులు ఒక్కొక్కరి లైఫ్ లో దేవా. వాటన్నిటిలో సహాయం చేయగలిగిన వాడు, వాటన్నిటిలో మార్గం చూపగలిగిన వాడు, వాటన్నిటిలో నీ కృపను, నీ ప్రేమను దేవా ఇవ్వగలిగిన వాడు దేవా. ఇలాంటి అమూల్యమైన దేవుడు ఈరోజు మాకున్నందుకై వందనాలు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకై వందనాలు. ఈరోజు నా జీవితం తెలుసు, మా జీవితాలు తెలుసు దేవా. ఈరోజు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో తెలుసు దేవా. ఆ పరిస్థితుల్లో మీ సహాయం దయచేయండి. ఆ పరిస్థితులు మీ కృప చూపించమని కోరుతున్నాను ప్రభా. ప్రతి విషయంలో దేవా నీ సహాయాన్ని కోరుతున్నాం ప్రభా. ఆ విషయంలో మీరు సహాయం చేయగలిగిన దేవుడు అని నమ్ముతున్నాం ప్రభా. ప్రభా, భర్త చచ్చిపోయిన ఆ స్త్రీకి, కుమారుని పోగొట్టుకున్న ఆ స్త్రీకి
విషయాన్ని తినిన ఆ ప్రవక్తలకి, ప్రభువా ఏమి లేదే తినడానికి కొద్దిగే అని ఉన్న ఆ మనుషులకి సహాయపడినట్టుగా ఈరోజు మా జీవితాల్లో మీరు సహాయం చేయగలిగిన దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నా తండ్రి. మా సహాయము నువ్వే, మా దేవుడు నువ్వే, మా ఆధారము నీవే ప్రభువా. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక దిన స్తుతి ఆరాధన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించగనిలో అనుదినము కృప పొంది ఆరాధించగనిన్నే ఆనందధ్వనులతో. ఆనందించగనిలో అనుదినము కృప పొంది ఆరాధించగనిన్నే ఆనందధ్వనులతో. ధనరాశులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము, దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాశులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము, దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే, శ్రేష్టమైనని వాగ్దానములతో. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే, శ్రేష్టమైనని వాగ్దానములతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించగనిలో అనుదినము కృప పొంది ఆరాధించగనిన్నే ఆనందధ్వనులతో.
ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే. క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరచు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే. క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరచు నన్ను. నిత్య నిబంధనగా నివాచలమును చూపితివే. నిత్యమైన సత్యవాక్యముతో నిత్య నిబంధనగా నివాచల్యమును చూపితివే. నిత్యమైన సత్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. నలువది ఏళ్ళు నీ స్వాస్థ్యమును మోసినది నీవే. నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. నలువది ఏళ్ళు నీ స్వాస్థ్యమును మోసినది నీవే. నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. మహిమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే. పరిపూర్ణమైన ఉపదేశమును పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే. పరిపూర్ణమైన ఉపదేశమును శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైన వాగ్దానములతో నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన సత్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో.
చిన్న వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం నుంచి. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులా ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారుగా ఉండి ఒక్కదాని యందే మనసు నా సంతోషమును పరిపూర్ణము చేయడి, సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనా వృధాతిశయము చేతనైనా ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులని ఎంచుచు మీలో ప్రతి వాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలె. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండదు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యము అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అది కూడా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని, అందుచేత పరలోకంలో ఉన్నవాళ్ళు కానీ, భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి కింద ఉన్నవాళ్ళు కానీ ప్రతి మోకాలు యేసునామాన వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామానికి పై నామాన్ని ఆయనకు అనుగ్రహించి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చదువుకున్న వాక్యంలో నుంచి కొన్ని అవసరమైన ఉపయోగకరమైన విషయాలను మా దృష్టికి తీసుకురండి. అందుకు కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా మాకు మీరే అందించమని కోరు ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ చదువుకున్న ఈ మాటల్లో ఈ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో మనకు ఒక విషయం కనిపిస్తా ఉంది. మనస్సు, అది కూడా క్రీస్తు మనస్సు కలిగి ఉండడం, ఇతరుల కోసము లేదా ఇతరుల పనులు చూడటం కోసము కలిగి ఉండవలసిన మనస్సు. మరో విధంగా చెప్పాలంటే క్రీస్తు మనస్సు మనకు ఉండాలి అని చెప్తున్నాడు పౌలు గారు. అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఒకవేళ హెచ్చరిక చెప్పాల్సి వచ్చినా, ఆదరణ చెప్పాల్సి వచ్చినా, సహవాసమైన, దయారసమైన, వాత్సల్యమైన, ఫస్ట్ ఏక ప్రేమ, ఏక మనస్సు, ఒకే భావము ఉండి కక్ష వద్దు, వృద్ధాతిశయం వద్దు, వినయంతో ఒకరికంటే ఒకరు యోగ్యుడని ఎంచుకొని ఇతరుల పనులు చూడాలి, సొంత కార్యాలు కాకుండా అని చెప్పి దానికి ఎగ్జాంపుల్ యేసుప్రభు గురించి, యేసుప్రభు మనసు గురించి ఇక చెప్తూ వచ్చాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు అంటే సొంత కార్యాలు కాకుండా ఇతరులను చూసే మనసు. ఎందుకంటే ఆయన దేవుడు, అట్ ద సేమ్ టైం దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండాల్సిన వ్యక్తి. అది ఆయన భాగ్యం, దేవుని స్వరూపము, దేవునితో ఉండడం అనేది. కానీ ఒక మనుషుని పోలిక, దేవుని నుంచి ఒక మనిషిలాగా మారి వ్యక్తుడిగా చేసుకొని ఆకారమందు మనుషుడిగా కనబడి, దేవునికి ఆకారము పరలోకంలో మనకు తెలియదు, మనిషి ఆకారంలో వచ్చాడని, వచ్చి మరణము పొందేంతగా, అది కూడా శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించాడు.
ఇతరుల కార్యం కోసము దేవుడు దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టాడు, దేవునితో ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టాడు. దానికోసం ఒక దాసుని స్వరూపాన్ని ఎత్తుకున్నాడు, ఒక రిక్తునిగా మారాడు, మనుషుడిగా కనపడ్డాడు ఆకారంలో, మనిషిని పోలికగా పుట్టాడు. మరణం కూడా శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించాడు. అందుకే తీసుకెళ్లి దేవుడు భూమి మీద పరలోకంలో ఉన్న ప్రతి నామానికంటే పైనామా, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకొని ప్రతి మోకాలు వంగేటట్టుగా తీసుకెళ్లి పైన కూర్చోబెట్టాడు. క్రీస్తు మనస్సు కలిగి ఉంటాడు. ఇతరుల కోసము క్రీస్తు మనస్సు కలిగి ఉండడం, సొంత కార్యాలు కాకుండా ఇతరుల కార్యాలు చేయగలిగే మనస్సు కలిగి ఉంటాడు. దేవుడు తను ప్రేమించిన వారి కోసం అన్ని వదిలిపెట్టుకొని వచ్చినాడు. దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టాడు, మనుష్య స్వరూపం ధరించుకున్నాడు. దేవునిలాగా కనబడే భాగ్యం పోయింది, మనుషుల్లాగా కనబడేది వచ్చింది. ఆయన ఎవరికి దాసుడు కాదు, ఆయన పైన ఎవరు బాస్ లేడు, కానీ దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు. పరలోకంలో ఆయనకు అన్నీ ఉన్నాయి, రిక్తుడయ్యాడు. పరలోకంలో ఆయనకు మరణము లేదు, కానీ మరణం అనుభవించాడు. అది కూడా శిలువ. ఒక వ్యక్తి కోసం దేవుని స్థానాన్ని వదిలిపెట్టి మనిషి స్థానం ధరించుకొని యజమానుడుగా ఉండాల్సిన ఆయన దాసుడయ్యి, అన్నీ ఉన్న ఆయన రిక్తుడయ్యి, మరణము లేని ఆయన మరణాన్ని, శిలువ మరణాన్ని చూచాడు. ఎందుకంటే ఇతరుల కార్యాలను చూడగలిగే ఈ మనస్సు క్రీస్తు మనస్సు అనుకుంది. క్రీస్తు మనస్సు అది. ఆ క్రీస్తు మనస్సు మీరు కలిగి ఉండండి అని సెంటర్ ఆఫ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజీలో ఉన్న మెయిన్ థీమ్ అది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఇతరుల కార్యాలను చూడగలిగే మనసు, ఇతరుల కోసం పనిచేయగలిగే మనసు, ఇతరుల కోసం టైం ఇవ్వగలిగే మనసు, ఇతరుల కోసం మన శక్తిని ఇవ్వగలిగే, మనకున్న ధనం ఇవ్వగలిగే, మనకున్న ఆత్మీయ జీవితాన్ని ఇవ్వగలిగే, మన పనిని ఇవ్వగలిగే, ఇతరుల కోసం కొన్ని మనం కోల్పోవడానికి కలిగే మనసు, ఇతరుల కోసం కొన్ని తగ్గించుకోవడానికి కలిగే మనసు, ఇతరుల కోసం కొన్ని నష్టపోయే మనసు కలిగి ఉండడం, ఇతరుల కోసం కొంత శ్రమ అనుభవించగలిగే మనసు, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇందులో. క్రీస్తు మనసులో కోల్పోయాడు, తగ్గించుకున్నాడు, శ్రమ పడ్డాడు, వేరే రకంగా మారిపోయాడు, గౌరవానికి బదులుగా అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకు మనసు కలిగి ఉండడం అంత ఈజీ కాదు. ఇతరుల పనులు చూడటం అంటే మనం సేఫ్ సైడ్ లో ఉండి చేయలేము. అది సేఫ్ జోన్ లో కాదు చేసేది. అది యు షుడ్ హ్యావ్ టేక్ సమ్ రిస్క్. కొంత రిస్క్ తీసుకోవాలి, కొంత నష్టపోవాలి, కొంత కోల్పోవాలి, కొంత వేదన అనుభవించాలి, కొంత శ్రమ అనుభవించాలి, కొంత కోల్పోవాలి, కొంత తగ్గించుకోవాలి, కొంత దాసుడిగా మారాలి, కొంత మరణం ఎదుర్కోవాలి. అలాంటి క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలని చెప్తారు. తర్వాత నెక్స్ట్ 12వ వచనం కాంచి, నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం మాత్రమే కాక నేను మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎందుకనగా ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగజేసుటకు తన దయా సంకల్పము మీలో నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. మీరు ఊర్కులైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులైన అనందులైన దేవుని కుమారునగునట్లు ధనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయడి. అటు వారి మధ్యను మీరు జీవవాక్యం చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయము కలుగును.
మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడిన నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను. ఇటువలే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఇక్కడ లోకంలో ఉన్న మనము సేవకులు మనతో ఉన్నా లేకపోయినా ఇచ్చిన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. లోకంలో జ్యోతుల్లాగా కనపడాలి. సనుగులు సంశయాలు మానాలి. నిష్కులంకులుగా, అనిందులుగా, నిరపరాధులుగా వక్రజనం మధ్య బతకాలి. ఎందుకంటే ఇవన్నీ చేయడానికి మనలో కార్యసిద్ధి కలగచేసేది దేవుడే. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే దేవుడు ఇచ్చే శక్తి ద్వారా, దేవుడు కార్యసిద్ధి అంటే కార్యాన్ని చేయగలిగే శక్తి ద్వారా మనం ఇచ్చేయించడానికి, కార్యసిద్ధి కలుగజేసుకోవడానికి, తన దయా సంకల్పం నెరవేరడానికి. కార్యసిద్ధి, కార్యసిద్ధి అంటే కార్యము సిద్ధించడము, జరగడము, పని జరగడము. తెలుగు భాషలో ఇంకా చెప్పుకోవాలంటే వాడుక భాషలో పని జరగడానికి, పని జరిగేటట్టు చేయగలిగిన వాడు. మనం అనుకున్నది, మనం చేయాలనుకున్నది చేయించగలిగిన వాడు. అంటే మనం భయంతో రక్షణను కొనసాగించాలన్నా, క్రీస్తులో నమ్మకంగా, నిరపరాధులుగా, నిష్కలంకంగా బతకాలన్నా, లోకంలో జ్యోతుల్లాగా కనపడాలన్నా, ఈ విశ్వాస యాగంలో పానార్పణంగా మనం కూడా పౌరులాగా పోయబడాలన్నా, ఇవన్నీ చేయాలన్నా, రక్షణను కాపాడుకోవడానికి, లోకంలో జ్యోతుల్లాగా కనపడటానికి, నిరపరాధులుగా నిష్కలంకులుగా జీవించడానికి, ఈ విశ్వాస యాగంలో మనం అర్పణంగా పోయబడాల్సి వచ్చిన పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చిన, దీనన్నిటికీ కారణం కార్యసిద్ధి కలగచేయు దేవుడు. ఇవన్నీ చేయగలిగించేది ఆయన. దేవుడు లేకుండా రక్షణ కాపాడుకోలేము. దేవుడు లేకుండా నిరపరాధులుగా నిష్కలంకులుగా బతకలేము. దేవుడు లేకుండా లోకంలో జ్యోతుల్లాగా వెలగలేము. దేవుడు లేకుండా విశ్వాస యాగంలో మనల్ని మనం అర్పించుకోలేము. కార్యసిద్ధి కలగజేయు దేవుని ద్వారా రక్షణని కొనసాగించాలి, జ్యోతుల్లాగా కనబడాలి, నిరపరాధులుగా నిష్కలంకులుగా బతకాలి. అవసరమైతే పానార్పణంగా పొయ్యబడాల్సి వచ్చినా కూడా మనం కూడా ఆయనలాగా సంతోషించి ఆనందించాలని చెప్తున్నాడు. కాబట్టి ఏ పని చేయాలన్నా, విశ్వాసానికైనా, లోకపరంగా బతకడానికైనా కార్యసిద్ధి, పని జరిగించేది ఆయన. ఆయన ద్వారానే చేయగలం, ఆయన వల్లనే అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అని పౌలు గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ఇంకా 19వ వచనం కానుంచి ఇంకొక మాట చెప్తున్నాడు. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షిస్తున్నాను. మీ క్షేమం విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును, అలాగే సువార్త వ్యాపకము నిమిత్తం అతడు నాతో కూడా సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనయ్యున్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకుంటున్నాను. నేనును శీఘ్రంగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. ఇక్కడ ఇతరుల కార్యాలు చూచిన తిమోతి గురించి చెప్తా ఉన్నారు. తిమోతి అనే ఒక వ్యక్తి గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం మనకు కనిపిస్తా ఉంది. నా దగ్గర ఒక తిమోతి అనే వ్యక్తి ఉన్నాడు, మీ క్షేమం గురించి అతనిలాగా చింతించేవాడు నా యొద్దనే లేడన్నాడు.
అందరూ సొంత పనులు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. కానీ తిమోతి ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో, సువార్త వ్యాపకం కోసం నాతో పాటు పనిచేశాడని చెప్తున్నాడు. అంటే తిమోతి గురించి ఇచ్చిన సాక్ష్యం, అతను లాంటి వాడు నా యొద్ద లేడు, ఎందుకంటే మీ క్షేమాన్ని గురించి అంతగా చింతిస్తున్నాడు. సొంత కార్యాలు కాకుండా యేసుక్రీస్తు కార్యాలు చూసే వ్యక్తి తిమోతి. సువార్త వ్యాపకం కోసం తండ్రికి కుమారుడు సేవ చేసినట్టుగా నేను ఎవరినోనైనా సరే ఒక తండ్రిలాగా నాతో పాటు, తండ్రికి కుమారుడు తోడుగా ఉన్నట్టుగా, తండ్రికి కుమారుడు హెల్ప్గా ఉన్నట్టుగా నాతో పాటు పనిచేశాడు. తిమోతి గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం. ఎంతో మంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, చూశాడు ఆయన. కానీ తిమోతి స్పెషల్ ఆయన. అందుకే తన జీవితంలో ముగింపు పత్రిక కూడా తిమోతితోనే రాసి ముగించబడినట్టు మనకు చరిత్రకారులు చెప్తారు. పౌలు గారు తన లైఫ్ లో చివరిగా రాసిన పత్రిక తిమోతి పత్రిక, 2వ పత్రిక అని చెప్పి. పౌలు గారికి తన కుమారుడు తన ప్రాణం అనుకున్నాడు. విశ్వాసమందు నేను కనిన నా నిజ కుమారుడైన తిమోతి అని తన పత్రికలో సంబోధిస్తూ వచ్చినాడు. ఒక కన్న కుమారుడయ్యాడు. సేవలో అలా హెల్ప్ చేసేవాడు, సువార్తలో అలా హెల్ప్ చేసేవాడు. సంఘాల గురించి పౌలు గారు ఎంత చింతించేవాడు, ఎంత భారంతో బాధపడేవాడు. తిమోతి కూడా అలా బాధపడేవాడు, చింతించేవాడు, వాళ్ళ క్షేమం గురించి ఆలోచించేవాడు. పౌలు గారు ఏ విధంగా అయితే సంఘాల గురించి చింతించేవాడు, అలా చింతించేవాడు. రోజు దేవుడు తిమోతి మనం అవ్వాలని ఈరోజు కోరుతున్నాడు. పౌలు గారు తిమోతికి లేదా తిమోతికి పౌలు గారు ఉన్నట్టుగా ఈరోజు మనము మనతోటి వారి, మన సేవకులకి, మనల్ని నమ్మిన వారి, మన విశ్వాసులకి ఉండాలి. దేవుని దగ్గర ఉండగలగాలి. ఇక్కడ మనుషులకు చెప్తున్నాడు, తిమోతికి ఎలా ఉన్నాడు, సంఘానికి ఎలా ఉన్నాడు, యేసుక్రీస్తు కార్యాలకు ఎలా ఉన్నాడు, తిమోతి గురించి చెప్తున్నాడు. ఇతరుల గురించి చింతిస్తున్నాడు, యేసుక్రీస్తు సువార్త పనిచేస్తున్నాడు, తండ్రికి కుమారుడుగా పౌలు గారితో పాటు సేవ చేస్తున్నాడు. సంఘాల గురించి ఆలోచిస్తూ, సేవలో పాల్గొంటూ, యేసుక్రీస్తు కార్యాలు చూసే వ్యక్తిలాగా తిమోతి కనిపిస్తా ఉన్నాడు. రోజు అలాంటి తిమోతి లాగా మనం ఉండాలి. అలాగా దేవుడు మన గురించి చెప్పగలగాలి, ఇలాంటి వాడు నా దగ్గర లేడు అని. విశ్వాసులు ఎంతో మంది, సేవకులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఇలాంటి విశ్వాసం నా దగ్గర లేదు, ఇలాంటి సేవకులు నా దగ్గర లేడు అని చెప్పగలిగే ఒక సాక్ష్యం దేవుని నుంచి మనం పొందగలగాలి. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం. ఇక తర్వాత చివరి వచనాల్లో చెప్తున్నాడు, మరియు నా సహోదరుడును, నా తోటి చెత్తపనివాడును, నా తోటి యోధుడును, మీ దూత, నా అవసరానికి ఉపచరించువాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటేను. అతడు రోగి ఆయనని మీరు వింటిది కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడు విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి, చావునకు సిద్ధమయ్యాడు. కానీ దేవుడు అతన్ని కనికరించాడు. అతన్ని మాత్రమే కాక నాకు కూడా దుఃఖం మీద దుఃఖం కలగకుండానట్టు నన్ను కనికరించాను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తం, నాకున్న దుఃఖము తగ్గే నిమిత్తము అతన్ని మరి శీఘ్రంగా పంపితిని. నా ఎడలో మీ ఉపచరలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావనకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని
అట్టి వారిని కనపరచు. స్వార్థ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన ఎపఫ్రోదితును గురించి పౌలు గారు ఇక్కడ రాస్తూ వచ్చాడు. నా జత పనివాడు, నా తోటి యోధుడు, నా అవసరాన్ని బట్టి నా కోసం నాలాగా ఉపచరించేవాడు. అతనికి ఒక రోగం వచ్చింది. అతడు మీ గురించి విచారపడ్డాడు. అతడు నిజముగా చెప్తున్నాడు, నిజంగా అతడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. హి హాజ్ ఏ క్రిటికల్ డెత్ కండిషన్, మరణకరమైన చావడానికి సిద్ధమైన ఒక రోగాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రోగి అయి చావడానికి సిద్ధమైన పరిస్థితి. సేవకులకు రోగాలు రావు అని చెప్పడానికి, రాకుండా ఉండవు అని చెప్పడానికి ఈ వచనం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎపఫ్రోదితు నంబర్ 1 సేవకుడు, పౌలు గారితో పాటు బతికిన వ్యక్తి, కానీ తనకున్న రోగాన్ని బట్టి చావడానికి వెళ్ళారు. అందుకే ఎంతో మంది ఈ మధ్య చనిపోయిన వారిలో కూడా, అనారోగ్యాన్ని బట్టి చనిపోయిన వారిలో ఉన్నారు, గొప్ప సేవకులు కూడా. ఎపఫ్రోదితు కూడా తనకు వచ్చిన రోగాన్ని బట్టి నిజంగా రోగి అయి చావ సిద్ధమయ్యాడు. కానీ దేవుడు కనికరించాడు. ఎపఫ్రోదితు చనిపోతే నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిద్దేమో అని దేవుడు నన్ను కూడా కనికరించాడు. 2 పదాలు అక్కడ వాడాడు పౌలు గారు. మీకోసం మీ గురించి విచారించేవాడు, నాతో పాటు పనిచేసేవాడు, మీ ఉపచర్లో ఉన్న కొదువను తీర్చడానికై ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా స్వార్థ కోసం, క్రీస్తు కోసం చావడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి ఎపఫ్రోదితు. ఇక్కడ మనకు కనిపిస్తుంది, సువార్త కోసం త్యాగం చేయడానికి సిద్ధపడిన ఒక వ్యక్తి మరణకరమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు రోగి అయి కనికరించబడ్డ వ్యక్తి. ఆ మరణం చూసి దుఃఖం మీద దుఃఖం ఏడగలిగిద్దో అని దేవుడు నన్ను కూడా కనికరించాడు అని చెప్తున్న పౌలు గారు. కొన్నిసార్లు కొన్ని రోగాలు చావుదాకా తీసుకెళ్తాయి. కొన్ని మంచి వ్యక్తులను కూడా, స్వార్థ కోసం బోధించే వ్యక్తులను కూడా మంచం దగ్గరికి తీసుకెళ్తారు, మరణానికి తీసుకెళ్తారు. నిజంగా సంఘాల కోసం, సువార్త కోసం, ప్రభు కోసం సిన్సియర్గా ప్రయాసపడి ఎంతో మంది సేవకుల్ని మరణం దగ్గరికి తీసుకెళ్తారు. అలాంటి వ్యక్తులను కోల్పోతే తెచ్చుకోవడం కష్టం. పౌలు గారు అదే అనుకున్నాడు. ఎవరైతే చనిపోతే నాకు ఆల్రెడీ దుఃఖం మీద దుఃఖం కలుగుతుంది, మళ్ళీ ఈ దుఃఖం అంటే నేను భరించలేనేమో, అందుకే దేవుడు నన్ను కనికరించాడు. అలాంటి పరిస్థితుల్లో ఎపఫ్రోదితును కనికరించాడు. ఎపఫ్రోదితు పోతే దుఃఖం కలిగే బాధ పడకుండా పౌలు గారిని కరుణించాడు. అయినా కూడా లెక్క చేయకుండా స్వార్థ కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. స్వార్థ కోసం ప్రాణ త్యాగం చేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికోసం కొన్నిసార్లు మరణం గుండా వెళ్ళినా దేవుడు కనికరిస్తాడు, బయటపడేస్తాడు, దుఃఖం మీద దుఃఖం కలగకుండా బయటికి తీసుకొస్తాడు అని చెప్పి ఆ రోజున్న ఫిలిప్పీ సంఘాన్ని దేవుడు పౌలు గారి ద్వారా ఆదరించడానికి జైల్లో ఉన్న వ్యక్తి రాస్తూ వచ్చిన మాటలేవి. ఈరోజు మన విశ్వాస జీవితానికి ఉపయోగపడే మాటలేవి. క్రీస్తు మనస్సు ఇతరుల పనులు చేయడానికి, క్రీస్తు శక్తి మనము భక్తిని, రక్షణను కొనసాగించి లోకంలో జ్యోతుల్లాగా వెలగడానికి, నిరపరాధులుగా, నిందారహితులుగా బతకడానికి, పానార్పణంగా భయపడడానికి,
క్షేమంగా క్షేమం గురించి ఆలోచించే తిమోతి లాంటి సాక్ష్యం మనకు ఉండాలి. సువార్త కోసం మరణకరమైన రోగం వచ్చి చచ్చిపోతామనుకున్నా ఇంకా సంఘాల గురించి ఆలోచించి సువార్త కోసం ప్రాణత్యాగం చేయగలిగే ఎపఫ్రొదితు లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిలో అలాంటి పరిస్థితుల్లో కనికరించే దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు గుండా ఇలాంటి వ్యక్తులను మాదిరిగా తీసుకొని ముందుకెళ్ళాలని విషయాలను దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మాటలు బట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు దేవా. పౌలు గారి ద్వారా రాయించిన మాటలు ఎంతో అమూల్యమైనవి ప్రభా. ఇందులో కొన్ని గత వారం విన్నాము, అదేవిధంగా ఈ వారం కొన్ని విషయాలు దేవా రాయించకపోతే మాకు దొరికేవి కాదు, ఉండేవి కాదు దేవా. మా చుట్టూ ఉన్న లోకాన్ని, సమాజాన్ని, సేవకులను, విశ్వాసులను చూసినప్పుడు ప్రేమ చల్లారిపోయి విశ్వాస త్యాగాలు క్షీణిస్తున్న రోజుల్లో బ్రతుకుతున్నాం దేవా. క్రీస్తు మనస్సు, క్రీస్తు నమ్మిన వాళ్ళకే లేని రోజుల్లో బ్రతుకుతున్నాం దేవా. రక్షణ అంటే భయము లేకుండా బ్రతికి మనుషుల మధ్య ఉన్నాం దేవా. లోకంలో జ్యోతుల్లాగా వెలగాల్సిన మేము వాళ్ళతో పాటు చీకటి బ్రతుకులతో బతుకుతున్నాం దేవా. కలిసిపోయిన బ్రతుకులతో బతుకుతున్నాం. ఇలాంటి జీవితంలో ఉన్న మాకు దేవా, మీరు గుర్తు చేసి జ్ఞాపకం చేసిన ప్రతి మాట కొరకై ఉన్నారు. క్రీస్తు మనస్సు దేవా, ఇతరుల కోసం మా స్థానాన్ని కోల్పోవడానికి, ఇతరుల కోసం మా యొక్క రూపాన్ని కోల్పోవడానికి, ఇతరుల కోసం మేము తగ్గించుకోవడానికి, ఇతరుల కోసం మేము శ్రమ పడడానికి, అవసరమైతే ఇతరుల కోసం మరణించడానికి, వేదన అనుభవించడానికి నీ మనస్సు దేవా. నాకెందుకులే, నాది కాదు, నా వాళ్ళు కాదు అని కాదు గురువు. ఇతరుల కోసం మా చేతనైనంత వరకు, అది ఒకరైనా, ఇద్దరైనా, 10 అయినా, 100 అయినా, మీరు ఎంతమందిని ఇస్తే అంతమంది కోసం దేవా. మా స్థానాన్ని కోల్పోవడానికైనా, మా రూపాన్ని కోల్పోవడానికైనా, మా జీవితాలు తల్లకిందులు అవడానికైనా, పైనుంచి కింద కూర్చోవడానికైనా, వ్యక్తుడిగా అవడానికైనా, ప్రభా శ్రమపడి సర్వం కోల్పోవడానికైనా మేము నీలాగా చేయగలిగే మనసు దయచేయి తండ్రి. అంతేకాకుండా ఎంత గొప్ప రక్షణ ఇచ్చారో దేవా. సంఘం ఉన్నా లేకపోయినా, విశ్వాసులు ఉన్నా లేకపోయినా, సేవకులు మాతో ఉన్నా లేకపోయినా, భయముతో, వణకుతో రక్షణ కొనసాగించడం. అయా, లోకంలో జ్యోతుల్లా కనపడాలి. లోకాన్ని చూసినప్పుడు మేము ప్రత్యేకంగా కనపడాలి. ఏదో పై రూపానికి మరి కాదు దేవా. పై డ్రెస్సును బట్టి, వస్తువులను బట్టి పైకి కాదు మేము కనిపించాల్సింది. మా గుణము, మా మనస్సు, మా ప్రేమ, మా యొక్క వెలుగు ఫలాలు కనిపించాలి దేవా. ఆ రీతిగా మీరు సహాయం చేయ దేవా. ఆ రీతిగా నిరాపరాధులుగా, నిందారైతులుగా బ్రతకడానికి సహాయం చేయ. అదేవిధంగా నా ప్రభువా, తిమోతి లాంటి సాక్ష్యం మాకు ఉండాలి దేవా. క్షేమాన్ని విచారించడానికి కానీ, క్రీస్తు పని చేయడానికి కానీ, తండ్రికి కుమారుడుగా పౌలు గారికి ఉన్నట్టుగా కానీ మేము అలా ఉండడానికి సహాయం చేయదేవా. ఎపఫ్రొదితులాగా రోగం వచ్చి చచ్చిపోయే సిద్ధమయ్యే పరిస్థితులు వచ్చిన దేవా. ప్రభా, సంఘ క్షేమం గురించి విచారించే మనసు, నీకోసం చావడానికి సిద్ధపడబోయిన మనసు దయచేయి దేవా. ఈ లోకంలో స్వార్థపూరితమైన బ్రతుకుతో బ్రతుకుతున్న మనుషుల మధ్య ఉంటున్నాము దేవా. అలనాటి భక్తులు జీవించిన ఆ మాదిరి దేవా, అలాంటి భక్తులు అనుభవించిన ఆ శ్రమలు దేవా, వాళ్ళ కోసం మేము పడడానికి సాయం చేయండి. మా చేతనైన మాకిచ్చిన మనుషులకు
మేము చేయగలిగేటట్టు సాయం చేయండి. ఈ ఆరాధనలు ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. ఈ వారం అంతా సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. రాబోయే వారం అంతా కూడా నీకు చూపించే దేవ, నీ ఆత్మనివ్వండి దేవ. ఆత్మీయ పరంగా, శరీరపరంగా, మానసికంగా, పనుల పరంగా చూపించు దేవ. ఏది ఎలా చేయబోతున్నామో చేయాలో నీకు తెలుసు దేవ. గడపబోయే ప్రతి క్షణాన్ని మాకు దీవెనకరంగా చేయి దేవ. ఒకటి నేను సంతోషపరచాలి, ఆనందపరచాలి, నీకు మహిమ రావాలి దేవ. తద్వారా మేము నిన్ను గురించి ఆనందించాలి. అలా సహాయం చేయండి. శరీరపరంగా, లోకపరంగా, సాతాను పరంగా వచ్చే ప్రతి పాపాన్ని, శోధనను, పోరాటాన్ని ఎదుర్కొనడానికి సాయం చేయ దేవా. మీరే కృప చూపించండి దేవా. ఎంతవరకు సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. మా ప్రియులు, రక్త సంబంధులు, తెలిసిన వారు ఇంకెంతో మంది మీకు దూరంగా ఉన్నారు. ఇందులో నాకు తెలిసిన ప్రియులు కూడా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించుకోమని కోరుతున్నాను. మనోనేత్రాలు వెలిగించండి. అందుకు కావాల్సిన ప్రతి అనుకూలమైన పరిస్థితులు దయచేయి దేవా. ఒకప్పుడు నేను నిన్ను ఎలా ఎరిగానో ప్రభా, అలా ఎరిగా భాగ్యం దయచేయండి. దానికోసం ఉన్న కుల మత కట్టను తెంపండి ప్రభా. మీరే చూపించండి దేవా. ఆహారం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆత్మీయ సమాధాన సంతోషాలు దయచేయండి ప్రభా. సంఘాలను, విశ్వాసులను, సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇలాగ బ్రతకడానికి సహాయం చేయండి. ఇంకెంతో మంది సంఘం వెలుపట ఉన్నారు, ఆయా మతాల్లో, కులాల్లో, దేశాల్లో. కనికరించండి దేవా. ఒకప్పుడు నా దగ్గరికి వచ్చిన సువార్త వాళ్ళ దగ్గరికి పంపించి ఆయా బంధకాల్లో, ఆయా పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మార్చగలిగే స్థితికి తీసుకురండి దేవా. ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినందుకే ఉన్నా. అధికారుల పట్ల క్షేమము, భద్రత కలిగిన పరిపాలన దయచేయండి. నాయకులకు కావలసిన జ్ఞానం దయచేయండి ప్రభా. దేశ క్షేమం కోసం అధికారుల, నాయకులు కలిసి పనిచేయనట్లుగా ప్రభా చూపించండి. దేశాల్లో క్షేమం దయచేయండి ప్రభా. రైతులను, వ్యవసాయం చేసే వారిని, కూలీలని జ్ఞాపకం చేసుకోండి. తినడానికి ఎంతో కష్టపడి వచ్చేస్తున్న ప్రతి పనిలో సహాయం దయచేయండి. వర్షము కావాల్సిన నీరు, ఎరువులు కావాల్సిన ప్రతిదీ దయచేయండి. కృప చూపించండి. కాయ పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. శ్రమల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అసమాధానంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో సమాధానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ గొడవలతో, పోరాటాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా పరిస్థితుల్లో నలపబడి, అనగబడి, శ్రమలతో పోరాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం చేయండి. ఇబ్బంది పడుతున్న వారి, లేమిలో ఉన్నవారు ప్రభా, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కృప చూపించండి దేవా. మీ సహాయం దయచేయమని కోరుతున్నాను. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు ప్రభా. మీ మాటల్లో దేవా నాలో, మాలో ఫలింపచేయండి. ఎంతమందికి అవసరం వారి దగ్గరికి తీసుకెళ్ళండి దేవా. మీ నడిపింపును దయచేయండి. మీ సహాయం దయచేయండి. నెల సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని కోరుతున్నాను. అన్ని విషయాల కృప చూపించమని హృదయపూర్వకంగా ప్రభా నేను కోరుతూ వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సన్నిధి ఇలా జీవించడానికి మనకున్న సార్వత్రిక సంఘానికి, విశ్వాసానికి, లోకమందున ప్రతి ఒక్కరికి తోడై నడిపించుగా. ఆమేన్. అందరికీ వందనాలు.